తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరు అందరికీ దేవుని ప్రియులకి పరిశుద్ధులకి అందరికీ సంధ్య వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనం యథావిధిగా ఈ యొక్క శనివారం దినమున ప్రవక్తలను గురించిన అధ్యయనం చేస్తున్నాము. ఆ భాగంగానే గడిచిన దినము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూసాము. ఈరోజు కూడా 8వ అధ్యాయంలో చూసినప్పుడు చాలా గొప్ప విషయాలు ఇక్కడ దాగి ఉంది. ఏమంటే చూడండి, ఆయన ఎట్లా ఆ నెబుకద్నెజరుకి ఆ దర్శనం ఇచ్చారో, ఆ దర్శనం కూడా ఆయన నిజంగానే ఎంత గొప్ప ఆలోచన కాలం చూడండి. నేనేమో ఇప్పుడు మనమంతా ఏమో అనుకుంటాం, ఆడ మనం ఉంటే పోతే చాలులే అనుకుంటాం. అయితే ఆ కాలంలో ఉండే రాజులు చూడండి, నా తర్వాత ఎవరు వస్తారు, ఆ విషయంలో చాలా అప్పుడు దేవుడే వాళ్ళని దావీదు కూడా అలాగే అనుకున్నాడు. నేను కడతాను ఆలయం అనుకున్నప్పుడు, నువ్వు కాదు నీ తర్వాత నీ కుమారుడు ఏం చేస్తాను. అప్పుడు ఆయన చాలా ఆనందం పొంగిపోయింది. నా తర్వాత నా కుమారుని కూడా సింహాసనం కూర్చోబెడతావా దేవా, ఇది ఎంతో కృప దయాన్ని సంతోషపడి ఆయన ఏం చేశాడు, దాని కొరకు చేర్చి పెట్టాడు అన్ని. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా ఈ యొక్క రాజా కూడా నెబుకద్నెజరు ఆయన ఆలోచన వచ్చింది. ఆయన ఆలోచన వచ్చినప్పుడు చక్కగా ఏం చేశాడు, ఆయన నా తర్వాత ఏం రాజ్యం వస్తుంది అని ఒక తలంపులో చాలా డీప్గా పనుకున్నాడు. అప్పుడు ఆయన తర్వాత వచ్చే రాజ్యం అంతా దేవుడు ఏం చేశాడు, ఆయన తర్వాత 4 రాజ్యం వస్తుంది. అది ఎవరు 4వ రాజ్యం ఎవరిది? అప్పటికే ఆయన కలిపితే 5, ఆయన లేకపోతే 4వ రాజ్యం ఎవరిదే? యేసు ప్రభుది. అది ఆయనది కలిపి 5 రాజ్యము, 4వది ఆవిడ. ఆయన లేకపోతే 4 అంటే ఇంకా లాస్ట్ యేసు ప్రభు. ఆ రాజ్యం వరకు ఎవరు చూపించారు? ఆ ప్రతిమ వచ్చి ఒక చేతి సహాయం లేని రాయి వచ్చి ఏం చేసింది? చూడండి ఎంత గొప్ప ఆలోచన. ఆ రాజుకి అంతవరకు అదేమో ఆయనేమో ఎక్కువ అప్పుడు ఒకసారి కళను గురించి ఆలోచించినాడు, చాలా అలాగే వదిలేసినాడు. చాలా చెప్పినప్పుడు తర్వాత దాని గురించి ఏం ఎక్కువ ఆయనకి ఎక్కువ దాని గురించి భయభక్తిలే. ఎందుకంటే అక్కడే చూసినాం మనం ఆయన చేసిన పని అంతా. తర్వాత ఈ ఒక కాల ప్రవక్త అయిన దానియేలుకు వచ్చినప్పుడు అది చాలా విశేషం. ఈయన ఎంత బాధపడతాడు చూడు. ఆయన రాజా దాని గురించి ఏం పడలా, దాని గురించి తెలిసింది చాలు అనే విషయంలో ఆడికి వదిలేసినాడు. అయితే ఇదే కళని దేవుడు ఎవరికి ఇస్తాడు? దానియేలుకి ఇచ్చినప్పుడు మనిషి ఒక రాజుకు వచ్చిన దర్శనం ఒక ప్రతిమ, ఒక విగ్రహం. ఏమది? ఒక విగ్రహం. ఆ విగ్రహము 4 లోగాలతో అయింది. అది 4 లోగాలు. ఏది? బంగారు, వెండి, ఇత్తడి, ఇనుపు, మట్టి, ఇలాంటి రోగాలు అయిపోయినాయి. అయితే అదే దేవునికి ఆ దర్శనం దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క ప్రతినిధి అయిన దేవుడు ఏం చెప్తాడో దాన్ని ఏం చేశాడు ప్రజలకి. ఆయన ఒక పనివాడు, ఆయన సేవకుడు. చెప్పాలంటే నా సేవకుడు అంటారు ఎక్కువగా. ఎంతైనా దేవుడు చెప్పే ఒక మాట బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మాట నా సేవకుడు అయినా, దేవుని సేవకుడు అయినా ఆయన చెప్పేది. ఆయనకి వచ్చినప్పుడు అది దేవుడు చూపించే ఆయన ఒక మనసులో ఉండేది. అది ఎవరి మనసులో ఉండేది? ప్రవక్తకు వచ్చేది దేవుని మనసులో. ఆయన రాజుకు వచ్చేది దేవుని చిత్తమే. కాకపోతే ఆయన మనసులో ఏమయ్యేది? ఆయన ఉన్నతంగా కలిగేది. ఈయన దేవుని మనసులో ఉండే దేవుని సేవకుడు అయిన ఆయనకి ఏముండే అట్లా ఇస్తాడు ఆయన. అప్పుడు చూసినప్పుడు నిజంగా ఫస్ట్ ఏమొస్తుంది ఆ దర్శనంలో? చదవండి 8:1 ఏముంది? రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. అంటే మొదటి ఒక దర్శనం ఇచ్చారు. ఏమిచ్చారు అది? అవి 4 రాజ్యాల గురించి. ఒకటి ఆయనకి మొదటి రాజ్యం సింహము, 2వది ఎలుకబంటు, 3వది చిరుతపులి, 4వది క్రూరమైన ఒక జంతువు ఇచ్చారు. చూపించి 4 ఇదే దేవుని దృష్టికి ఒక రాజు దృష్టి, మానవ దృష్టికి ఉండే వ్యత్యాసం చూడండి. అయినా అది 7వ అధ్యాయం చూసినాం దీని గురించి. ఆ 4 రాజ్యం ఎవరు ఏమి. అయితే మరలా ఒక దర్శనం ఇచ్చారంట. మరలా దర్శనం ఏంటి గురించి ఇస్తారంటే, ఒక ఏమంటే ఇప్పుడు
ప్రాముఖ్యమైన విషయం అంటే దాని గురించి ఏం చెప్తారు? 2 సార్లు ఏం చేస్తారు? డీటెయిల్ కన్ఫెస్ చేస్తారు. నిశ్చయముగా యేసుప్రభు చెప్పేందుకు నిశ్చయముగా నేను మీతో చెప్పినది అంటారు. అంటే అది ఇంకా దాన్ని ఏం చేయలేము, ఇంకా దాన్ని మార్చలేము. ఎందుకంటే అది కన్ఫెస్ చేసేసారు. అలాంటిది మరలా కొన్ని రాజ్యాల గురించి మరలా ఏం చేస్తున్నాడు? పసిఫిక్ ఇంకొక దర్శనం ఇస్తున్నాడు. ఆ రాజ్యమే కాకపోతే ఇంకొక దాన్ని వేరే విధమైన ఏం పోలుస్తారు? రెండు జంతువులు పోలుస్తారు అక్కడ. మరలా ఇది కొంచెం సాధువుగా కనపడుతుంది. అవి ఎలా కనపడిందా? 4 చాలా గురువు. ఇది కూడా అనే కదా, ఇది కూడా డేంజరే. బట్ ఏమి కొంచెం సాధువుగా, ఎందుకంటే అది ఏమైంది? మేకలు పొట్టేళ్ళు 2 కనపడుతుంది. అయినా అది ఏమి దాని దగ్గర పోలేమనుకోండి, అది కూడా డేంజరసే కదా. అయినా ఏమి ప్రాణాపాయం అనేది తక్కువ కదా. ఆయన కూడా ఇది చాలా, ఈయన చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు? మరలా దర్శనం ఇచ్చారంట. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముగు షూషనును పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలాయిను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. ఆయనకి దర్శనం ఇది దర్శనం కలుగుతాంది. దాదాపు ఈయన అప్పటి వరకు అక్కడ 7 అధ్యాయం వరకు ఆల్రెడీ చెప్పాం కదా. ఆ 7 అధ్యాయం కూడా అన్ని కూడా అరామికలు రాశారంట. ఫస్ట్ ఏం లాంగ్వేజ్ రాశారంట? ఎందుకంటే ఈయన పోయి ఈయన పోయి ఫేమస్ అయింది ఎక్కడైనా. అందరూ చెరలో పోతే ఇంకా లైఫ్ జీవమే లేదనుకుంటారు. కానీ ఈ దానియేలు వరకు చెరసాల్లో పోయిన ఏమైపోయాడు? ఈయన బందీగా పోతే అందరికి ఏం బాధ? అయ్యో మన జీవితం ఇంకా లైఫ్ అయిపోయింది అనుకుంటారు. ఒక బందీ అంటే బానిసత్వము. కానీ ఈ దానియేలుకు వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం జాక్పాట్ చెప్పవచ్చు. ఏమంటారు దీన్ని? గొప్ప ఆశీర్వాదం. చెరలో వెళ్ళినా, ఖైదీగా వెళ్ళినా, బందీగా వెళ్ళినా, ఎక్కడైనా దేవుణ్ణి ఆశ్రయించే వారికి దయ చూపిస్తున్నాడు, ఆశీర్వదిస్తారంటే వీళ్ళకే తగినది. ఏమంటే ఒక సామాన్యుడిగా వెళ్ళిన వ్యక్తి ఒక బానిసత్వంలో, కానీ దేవుణ్ణి ఒక గొప్ప విషయం చూడండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు అప్పటికి ఆయన కల్దీయులు భాష నేర్పించి, కల్దీయులు పేరు పెట్టి, వాళ్ళ ఆచారం నేర్పించి, వాళ్ళ సకల విద్యలు నేర్పించి ఈయన జ్ఞానాన్ని పరిశోధించినప్పుడు వాళ్ళ దేశంలో ఉండే ఏ ఒక్కరు కూడా ఆయన సరి సమానంగా ఏం చేయలేకపోయినారు. జ్ఞానంలో కనపడలేదు. ఎందుకంటే ఈయన ఎంత భక్తుడు, దేవుని అంటే ఎలా ఉన్నాడు? ఆయన దేవుని అంటే చాలా భయభక్తి కలిగిన వ్యక్తి, విధేయుడు అయిన, ఎవరికి మాత్రమే ఆయన భయపడే వ్యక్తి. ఏ అధికారాన్ని భయపడే వ్యక్తి కాదు ఆయన. చూసాము ఎంతగా చూడండి. అయితే ఆయన దేవుడు ఇతన్ని ఏం చేశారు? వాడుకొని వాళ్ళు ఉన్నప్పుడు 7 అధ్యాయం వరకు అప్పుడు రాశారు కదా. దాదాపు సూసాను బబులోన్లో, ఆ సూసానులో ఒక భవనం, ఎక్కడ ఉంటాడు ఆయన? సూసాన్ అరణ్మణి. గొప్ప ఏమది? ఒక రాజభవనంలో ఉంటాడు ఆయన. రాజభవనంలో ఉన్నప్పుడు అప్పుడు వరకు ఆయన 7 అధ్యాయం రాశారు కదా. 7 అధ్యాయం కూడా అరామిక్ భాష రాశారంట. ఈ 8వ అధ్యాయం నుండి ఇక్కడి వరకు గ్రీకు భాష రాశారంట. గ్రీకు భాష ఎవరు భాష అది? ఈ దానియేలుకు మదర్ టంగ్, అది మదర్ భాష, లాంగ్వేజ్ అయినా అదే ఏప్రిల్నే అదే ఇదిలో ఉండి అరామిక్ అన్నప్పుడు బాబిలోన్లో చూసినప్పుడు గ్రీకు ఏప్రిల్ 2 దగ్గర ఉండేదే కదా. అక్కడ మాట్లాడే లాంగ్వేజ్ అది. ఎక్కడ? యెరూషలేములో మాట్లాడే 2 లాంగ్వేజ్లో ఒకటి ఏది? ఏబ్రేము, ఇంకొకటి గ్రీక్ లాంగ్వేజ్ రాశారంట. ఇది రాసి అప్పుడు అర్థమైంది. ఏమప్పా ఇది చూసినప్పుడు అప్పుడు అనిపించింది ఈయనకి కొంచెం ఫ్రీడమ్ దొరికింది. అప్పటి నుండి ఏముంది, ఈయనకి చాలా ఫ్రీడమ్ దొరికింది కాబట్టి తన సొంత లాంగ్వేజ్ రాసేదానికి ఒక మంచి ఉద్దేశం కలిగింది. ఇంకా చూసినప్పుడు ఇంకా కింద ఏం చెప్తున్నాడు? ఇది దాదాపు ఆయనకు వచ్చింది ఎప్పుడంట? 553లో, 51 నుండి 53లో, ఆ కాలంలో వచ్చిన ఫస్ట్ దర్శనం. రెండోది వచ్చింది 53లో వచ్చిందంట. ఈ 8వ అధ్యాయంలో వచ్చింది, 53లో వచ్చిందంట. అప్పుడు ఏం చెప్తున్నా కింద? నేను ఎక్కడ నిలుచుకున్నాడంట ఆయన? నేను ఊలయను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను.
నేను కన్నులెత్తి చూడగా చూడగా ఒక పొట్టేలు ఉమ్, ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను. ఉమ్, దానికి 2 కొమ్ములు, ఉమ్, ఆ కొమ్ములు ఎత్తైనవి ఉమ్, గాని ఉమ్. ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. చూసారా ఎందుకు ఒకటి ఎత్తు ఒకటి తక్కువ ఉంది కదా? ఇంతకు ముందు మనం దీని గురించి ఏం చూసాము? ఇది 2 రాజ్యాన్ని ఏం చేస్తుంది, చూపిస్తుంది. ఏ రాజ్యం గురించి చూపిస్తుంది ఇది? మిడ పర్షియా. మిడ పర్షియాలు ఎవరు పై చెయ్యి, ఎవరు కింద చెయ్యి? పారసీక రాజు ఏమవుతాడా? కోరేషు. ఆయన చెయ్యి ఎలా ఉంటుంది? పైగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఆయన దర్యావేషు. మీది ఏం రాజు? ఆయన మాదీలో ఒక రాజు. ఆయన చెయ్యి ఏముంటుంది? చూడండి, ఒక రాజ్యమే ఇద్దరు ఉంటారు. ఇద్దరులో ఒక్క ఆయన చెయ్యి ఎలా ఉంటుందంట? అందుకంటే ఆ ఎలుక బండి కూడా ఉన్నాడు, ఒక్క పక్కన పండుకొని ఉంటుందంట, వన్ సైడ్. ఎందుకంటే దాన్ని వివరణ ఏం చేయాలి, ఇక్కడ చూపించాలి, ఒక సింబాలిక్గా చూపిస్తాడు. అది మనం ఏమనుకుంటాం, ఏమి పండుకునేది కూడా వ్యత్యాసం ఉందా, ఒక కొమ్ము ఎత్తుగా ఉంటే తప్పు ఉందా అంటారు కదా. అయితే దానిలో కూడా దేవుని యొక్క ఏముంది, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క దిట్టాలంతా చాలా ఇదిగా ఉంటుంది. అదే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినప్పుడు ఈ 2 కొమ్ములు ఉన్నాయి. 2 కొమ్ములు ఒకటి ఎత్తుగా ఉంది, ఎత్తుగలది, దానికి తర్వాత మొలిచినది. చూసారా ఎందుకు అలా ఎందుకు చెప్పింది? ఏమంటే ఎత్తుగలది ఏమవుతుందంట, దాన్ని ఏముంటుందా తర్వాత మొలిచినది. అంతేనా? పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని. ఏమది ఉత్తరం దక్షిణం పడమర ఎందుకు చూపిస్తాడంటే, ఆ పక్కన ఉన్న 3 రాజ్యాలు ఏం చేసింది ఆ పొట్టేలు? రాజ్యాన్ని హ్యాండ్ అవుట్ చేసుకునేది. 3 రాజ్యం ఉంది అక్కడ. ఆ 3 రాజ్యం కూడా ఏమది చూసినప్పుడు అక్కడ చూడండి చూపిస్తారు, దాన్ని కూడా చెప్తారు. 3 రాజ్యాలు ఏం చేసింది అది వేగంగా దాన్ని ఏం చేసింది, దాన్ని తీసుకుంటుంది. బాబిలోన్ ఒకటి, లిడియా ఒకటి, ఐగుప్తు ఒకటి, 3 ఉన్నాయి. లిడియా 3 దేశం ఏం చేసింది, 3 పక్షం, 3 దిక్కు చూపిస్తారు కదా. 3 దిక్కులో ఉన్న రాజ్యాలు ఏం చేస్తుంది, అది అటాక్ చేసి వాటిని దాన్ని స్వాధీనపరచుకొని అది పరిపాలిస్తుంది. దానికి ఒక సంపాదించినట్టు అనమాట. ఇది ఒక ఫస్ట్ ఉండే ఏమది ఆ ఒక పొట్టేళ్ళు, అది ఏమది పొట్టేళ్ళు. రెండవది ఉండే ఏం చెప్తున్నారు మళ్ళా? చూచి తిని ఇట్లు జరగగా దాన్ని ఎదిరించుటకై అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయేను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను. చూసారా, దాన్ని ఏ ఒక్కటి కూడా ఏం చేయలేకపోతుందంట. ఆ కాలంలో దేవుడు దానికి ఇచ్చిన శక్తి సామర్థ్యం ఎవరు ఏం చేయలేదు. వాటి ఎదుట ఏం చేయలేదంట, ఎదిరించేటకైనాను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువుకును శక్తి లేకపోయేను. శక్తి లేదు. ఎందుకు శక్తి లేదు? దేవుడు దానికి ఏం చేస్తున్నాడు ఆ కాలంలో? బైబిలోను రాజు కొన్ని కాలం అనుమతించారు. ఆయన చూశారు, ఆయన చేసిన కరెక్ట్గా ఉన్నవాడు కరెక్ట్గా. ఎప్పుడైతే పొరపాటు మళ్ళీ ఏం చేశారు, ఆయనకి నేర్పించారు. తన కుమారునికి రాజ్యం ఇచ్చారు ఆ బైబిలోను. ఆయన ఏం చేయలేకపోయినాడు దాన్ని. ఆయన విరోధంగా దేవునికి పాపం చేసి దాన్ని ఏం చేశారు, ఆయన తొలగించి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు మీడియా పర్షియా ఇద్దరికి ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఒక టైం ఎవరెవరు అంటే ఎందుకు చూపిస్తారు ఇదంతా అంటే, ఒక్కొక్క కాల వ్యవధిలో ఒక్కొక్కరికి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళకి అప్పగిస్తారు. అప్పగించినప్పుడు వాళ్ళు చేసిన ఆ కార్యాలు అది ఎలాగ ఉన్నా సరే, అది పౌరుషంగా ఉందా, అది గౌరవ మర్యాదలుగా ఉందా, అది న్యాయనీతిగా ఉందా, అది పవిత్రంగా ఉందా, అన్యాయంగా ఉందా, ఇప్పుడు వరకు జరిగించే రాజులకన్నా ఘోరంగా ఇది రాశారు కదా. ఇప్పుడు వరకు ఏ రాజు చేయలేని దుర్మార్గతను రాశారు. ఎందుకు రాశారు? అలా ఉన్నప్పుడు. అదే కొందరు రాశారు దావీదు వంటి మనసు వలి అంటారు, కొందరికి దావీదు వల్ల కాదంటారు. అప్పుడు ఒకరిని పై ఉన్న వాళ్ళని ఏం చేస్తారు, కంపేర్ చేసి. అలాగే చూసినప్పుడు ఈయన ఒక కాలంలో ఆయన పరిపాలించే కాలంలో ఎవరు ఆయన ఏం చేయలేరంట. ఎదిరించుటకును గాను ఆయన్ని పట్టుకున్నట్టు గాను తప్పించుకున్నట్టుకైనాను ఏ జంతువుకును శక్తి లేకపోయింది.
అది అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చాను. దానికి పౌరుషం చూపించింది, బలము చూపించిందంట. అంటే దానికి అంత బలము చెప్పారు కదా, ఒక కాలం వచ్చింది, ఒక కాలం ఒకటికి ఇచ్చారు. ఎందుకు ఎందుకు ఇదంతా చూపించాలంటే ఇవంతా ఆయన 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 ఒక బాధలో ఉన్నాడు ఆయన. తర్వాత ఏమవుతుంది ఆయన కళ్ళ ముందరే ఇద్దరు రాజాలు వెళ్ళిపోయినారంటే ఆయన చూస్తూనే ఉండగానే. ఎవరు వెళ్ళిపోయినారా? నెబుకద్నెజర్ వెళ్ళిపోయినాడు, దాని కుమారుడు అయిన బెల్షస్సర్ వెళ్ళిపోయినాడు. తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? చూడండి, ఆయనకు బాధ, ఆయన బాధలో ఈ తర్వాత ఏమవుతుంది? ఎంత గొప్ప దేవుని బిడ్డలకు ఉండవలసిన మంచి ఆలోచన, సేవకుడికి ఉండే ఆలోచన. తర్వాత ఏమవుతుంది? అయితే మనం ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు. ఎందుకో ఈరోజు మనం ఆలోచించడానికి ఏమైనా ఉందా? మిగిలి పెట్టించినారా? అంతా వాళ్ళే అడిగి ఏం చేసినారు? పొంది మనకు అన్ని ఏం చేసేసినారు? అన్ని రాసి పెట్టి నాకు నేర్పించి వెళ్ళిపోయినారు. ఇప్పుడు చూడు, ప్రభు ఆత్మ వచ్చి ఆ సత్యం మనకేం చేసింది? ఆ రోజు ఈ దానియేలుకి ఎంత కష్టపడారు. ఆ కాలం ఒకరికి ఇచ్చి, ఒకరి తర్వాత ఈయన సేవకుడికి వచ్చి, సేవకుడు అడిగి ఎంత ప్రార్థన చేసి, ఎంతగా బాధపడి, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ఏం చేశారు? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడిగి తీసుకున్న విషయం ఎప్పుడు? ఎన్ని వేల సంవత్సరం ముందు? దాదాపు యేసుప్రభుకు ముందు కానీ ఎక్కడో ఆయన యేసుప్రభు ఎక్కడో ఉన్న కాలంలో రాశారు ఆయన. దాదాపు 539 అంటే 550 అంటే తర్వాత ఎక్కడ 2000 తర్వాత వచ్చింది కదా ప్రభు. అప్పుడు అక్కడ 1500, ఇక్కడ 3.5 సంవత్సరం ముందు ఇది మనకి ఈ రోజు మనం చూస్తున్నాం. ఎంత గొప్ప దయ! ఎలా చూస్తున్నాం ఇప్పుడు? మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఓహో, ఇప్పుడు ఎంతో నెరవేరిపోయింది. మనకు తెలుసు అన్ని రాజ్యాలు ఏమైపోయింది, రాసిన రాజ్యం అంతా మనము చూడలే. అప్పుడు ఆయన చూసిన మొదటి రాజు అయినా నెబుకద్నెజర్ ఏం రాజ్యము? బబులోను రాజ్యం వెళ్ళిపోయినాయి. తర్వాత ఏమో రాజ్యం వచ్చింది? మీడియా పర్షియా వచ్చింది, అది వెళ్ళిపోయినాయి. తర్వాత ఏమొచ్చింది? అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీక్ రాజు, అది వెళ్ళిపోయినాయి. మళ్ళీ తర్వాత ఏమొచ్చింది? రోమ్ రాజ్యం, సీసర్ ఏమంటారు, అది కూడా ఏమైపోయింది? యేసుప్రభు కాలం తర్వాత కొంతకాలం అది కూడా ఏమైపోయింది? ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నాము, మన కళ్ళ ముందరే. ఇప్పుడు ఏ రాజ్యం రావడానికి సరైన సమయంలో మనం ఉన్నాము? ఆ ప్రభు రాజ్యం, 5వ ప్రపంచ చక్రవర్తి రాజ్యం రావడానికి సిద్ధంగా. వాళ్ళు అక్కడ మొదటి రాజ్యకాలంలో ఉన్న రాసినారు ఆయన. 8,000 సంవత్సరం అయిపోయింది చూడు ఇప్పటికి. దాదాపు 3,500 సంవత్సరం దాటిపోయినా ఈరోజు దాన్ని చూసుకునే ఇదే, మనం ఏం చేయలేదా? వాళ్ళన్నీ చేసి పెట్టేశారు. మనకు ఒక ఆత్మ ద్వారా ఇంకొక సేవకుడి ద్వారా ఇచ్చి రాసి భిన్నముగా ఆ కాలం అంతా దాటిపోయింది, మనం సరి చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకు ఇలా పెట్టారంటే మీరు కూడా ఏమైపోతారు అందరూ. మనం ఏం అవ్వడానికి ఇదంతా ఎందుకు? రాజ్యాంగము ఎందుకు? ఇదంతా పద్ధతి అంతా ఎందుకు? విధులంతా ఎందుకు? ఎవరు విధులను ఆచరించారో వాళ్ళు పొందిన ఆశీర్వాదం, ఎవరు విధుల్ని మీరారో వాళ్ళు పొందిన శిక్ష, శాపము, వేదన, దుఃఖము, అవమానము, నింద. చూడండి, ఎందుకు ఇదంతా మనకు తెలపాలా? ఎందుకు మనకంటే మీరు కూడా రేపు రాజ్యంలో ఏమవుతారు? అందరూ వచ్చే వారసులుగా అవ్వలేదు మీరు కూడా రాజ్యులుగా అవుతారు. అది యువర్స్ వన్ ఆఫ్ ద కింగ్స్. మీరంతా ఎవరు? వింటున్న మనము, విశ్వసిస్తున్న మనం ఎవరు? ఇప్పుడు ఆ సత్యమును విన్న మనము, విశ్వసించి తీర్మానించే ఎవరు మనమా? రాజులైన, యాజకులైన గొప్ప సమూహము కదా మనం. చిన్న మంద కదా అది. వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే ఆ రాజ్యం గురించిన అవగాహన మీకేముండాలా, మనకేముండాలా? తరువుగా ఉండాలా. మీరు పోయి క్యాబినెట్లో పోయి కూర్చుని మినిస్టర్ని ఏమైనావంటే ఏం తెలియాలా? ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేకి ఏమి ఉండాలా? ఎన్ని సీట్లు గెలవాలా? రూల్స్ ఉన్నాయి కదా. ఒక 100 ఎమ్మెల్యే కలిస్తేనే ఎవరైనా పైన సీఎంకి ఎన్ని ఎమ్మెల్యేలు ఎందుకు ఉండాలి? 100 ఎమ్మెల్యేల పైన ఉండాలి ఆయనకి. అప్పుడే సీఎం. అదే కదా 160 సీట్లు. ఆయనకి పిఎంకి ఎన్ని సీట్లు ఉండాలి? ఎన్ని ఎమ్మెల్యే ఉండాలా? మరి ఒక 20 సీఎంలు ఉండాలి ఆయన దగ్గర. అంటే ఒక్కొక్క 100 అంటే 20 అంటే మరి 2 మరి ఉండాలి ఆయన. అన్ని వేల మంది ఉంటే ఆయన ప్రైమ్ మినిస్టర్. అదంతా రాజ్యాంగం గురించి మనకేం ఉండాలా? తెలియాలా ఇది ఎలా జరుగుతుంది, ఇక్కడ జరిగేది ఎంత అన్యాయం ఉంది, ఇక్కడ చేసిన వాళ్ళు ఎలా చేశారు, ఎలా పరిపాలించారు కాలంలో. అందుకే ఇక్కడ చూడేటప్పుడు ఎందుకు ఈ మేకల, ఎందుకు ఈ పొట్టేళ్ళు అంటే
అది మర్మంగా రాయపడింది ఆ కాలంలో. ఆయన అడుగుతారు, ఆయన నువ్వు రాసి ఉంచు, వెనకటి వాళ్ళు వస్తారు, నా పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు, తెలుసు. వాళ్ళు ఓపెన్ చేసి వాటిని అటు ఇటు తిరిగి వాళ్ళు పరిశీలించి ఏం చేస్తారు దాన్ని గిరగించి మనం ఏమో అంత అటు ఇటు తిరగనిలే, ఎటు కూడా తిరగలే, మనకైతే సులువుగా ఇచ్చేసారు. చూడండి, మనం ఏమైనా ప్రయాసపడ్డామా, మనకి ఏం చేసింది, మన ఇంటికి ఏం చేసింది అది, ఆ సువార్త ఎదుకొని వచ్చిందంటే మన ఎంత ధన్యులమో. వాళ్ళు దీనికి ఎంత ప్రయాసపడ్డారు, మన చేతికి రావడానికి ఎన్ని లక్షల కోట్ల మంది ఏం పడ్డారు. ఆయన ఒక ప్రింట్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు, ఒక్క లెటర్ ఈ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ రావడానికి ఎంత ప్రయాసపడ్డారు ఒక్కొక్కరు. ఎన్ని వేల మంది ప్రాణం పోగొట్టుకున్న బుక్ గ్రంథం ఇది, ఊరికే రాలా. ఇది ఈరోజు మనకి ఇంత ఇచ్చే అవకాశం, ఇది మనకేమి అవకాశం ఇది. అదే మనం చూడాలి. ఏం చెప్తున్నాడు కింద, ఏం చెప్తున్నాడు, అది నలు దిక్కున వెళ్ళి ఏం చేసింది, దాన్ని ఎవరు ఎదిరించలేదు, అంతే దాని సమయం అంత చక్కగా ఉంది. మన తర్వాత 5వ వచనం, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తెను. ఇంకొకటి దానితో పాటు ఇంకొకటి వచ్చింది, వేరే వచ్చింది. అది చాలా ఇది అనుకుంటే పర్వాలేదప్ప, అది ఎటుపోయినా దానికి విజయమే అపజయం లేదు, దానికి భయంకర బలం ఉంది, దాన్ని ఎదిరించలేదు అనుకున్నాం. ఇంకొకటి వచ్చింది దాని వెంబడి అది ఏం చేసిందంట, అది నేల మీద కూడా కాలు మోపలేదు, ఎంత ఫాస్ట్గా ఉండాలా చూడండి. మనము పరిగెత్తేదానికి కుందేలు పరిగెత్తే ఎంత డిఫరెన్స్ ఉంటుంది. మనము మగ అంటే ఎగిరి దుక్కితే ఒక 4 అడుగులు 10 అడుగులు అయ్యేసి దుక్కొచ్చు, దాటవచ్చు. అది ఏ టైం 28 అడుగు 30 అడుగు దాటుతుందంట. 28 feet అది ఒక జంప్ చేసిందంటే మనం ఏం చేస్తాం, దాని దగ్గర పరిగెత్తగలుగుతామా? అలా అంటే అది చూడు, ఎక్కడ కాలు నేల మీద మోపక ఎలా వచ్చిందంట, అంత ఫాస్ట్ అని అర్థం. ఏమి అర్థం అది, అంత ఫాస్టెస్ట్ ఏమంట, మేకపోతు. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. దానికి ఒకే కొమ్ము అంట, 2 కళ్ళ మధ్య. అది ఏమి రాజ్యం ఇది, ఎక్కడ టచ్ చేయలేదంట. ఇది చాలా ఏమిది, అలెగ్జాండర్ ద గ్రేట్, మహాన్, అలెగ్జాండర్ మహాన్ అంట. చాలా ఫాస్టెస్ట్ అంట. ఏమి 32 వయసులోనే ప్రపంచ చక్రవర్తి అయిపోయినాడు ఆయన. ఎంత వయసు, ఈ రోజు చూడండి 30. ఎంతమంది ఎన్నే విషయం కూడా ఎంత వచ్చినా కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆయన ఎంత స్పీడ్ అంటే, ఎంత చిన్న వయసులోనే, చిన్న ఎదిగిన గొంతంలోనే కొన్ని సంవత్సరాలను ప్రపంచాన్నే ఏలినాడంటే అలెగ్జాండర్. అది ఆయన పేరు అలెగ్జాండర్. ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చినాడు, ఆయన ఏం రాశారు, ద గ్రేట్, అలెగ్జాండర్ ద గ్రేట్. ఎందుకంటే ఆయన తర్వాత ఎవరికి ఇది ఏమి ఇవ్వలేదు, బిరుదు ఇవ్వలేదు. ఎందుకంటే అంత ఫాస్ట్, అంత మైండ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది ఆయన. ఎంత చూడండి, అదిదా. అయితే అంత స్పీడ్గా ఎప్పుడు అంటారు, ఒక మాట అంటారు, ఏమంట, అతి వేగం అనేది ఏమొస్తుంది, అప్రోచ్ అపాయం వస్తుంది. హై స్పీడ్ పోతే ఏమంటారు దాన్ని, జాగ్రత్త, హై స్పీడ్, అతి వేగం అనేది అపాయం కలుగుతుంది, అంది కదా. అన్ని మీటర్లు కూడా 50 వరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు బాగా. 70, 80, 90, 100 అనేది ఏమి ఉంటుంది, రెడ్ ఉంటుంది. ఎందుకో వెరీ అది ఏం లేని గ్రీన్ వరకు ఏం ఉద్దేశం ఏమి, అపాయం లేదు, అది అపాయం రాదు, అది మంచిది, మంచి లైఫ్, అది ఎప్పటి వరకు వెళ్ళవచ్చు. కానీ రెడ్ పడితే దానికి ఏం లేదు, దానికి అపాయం ఏ సమయం ఏం జరుగుతుందని గ్యారంటీ లేదు. అది ప్రతి భాగంలో కూడా అది వేస్తున్నారు. ఆయన కాలంలో ఈయన ఎంత స్పీడ్ పోయినాడంటే, దాదాపు ఈయన చూడండి, ఆయన 34లో 300 ఇరుస్తూ ముందు పూర్వముకు ఆయన 334 ఏమైపోయాడు ఆయన సడన్గా. కింద వచ్చిన చదవండి, ఏమైంది తర్వాత, ఆ కొమ్ము ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఉండను. ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిల్చుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోను బలముతోను దాని మీదకి ఢీకొని వచ్చెను. చూసారా, ఆల్రెడీ ఒకటి చెప్పినాం కదా, 4 చేసింది, దాన్ని ఏం చేసింది, ఇది ఏం చేసింది,
పొడి చేసింది అదే కదా, చదవండి. ఢీకొని అదే వచ్చింది. ఢీకొని అంటే ఏమర్థము? కొమ్మింది. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నిద్రింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. చూసారా? దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. చూసారా? అది పొట్టేలే బలముగా ఉంది, దాన్ని ఎదిరించేవారు లేదు అనుకోండి ఉన్నాం కదా. ఆ పొట్టేల్ని ఇది వచ్చి ఏం చేసింది? ఒక్క పొడిచి వాటిని ఆపువారు లేకుండా అది అంతగా దాన్ని తప్పించేవారు లేకపోయారంట. అంతగా ఇది ఏం చేసింది? పడవేసి 2 కొమ్ములను గొప్ప పగలగొట్టి బలము, గొప్ప ఫాస్ట్ బలము, దీనికి టైం ఇచ్చారు. దేవుడు ఏం చేశారు? ఇప్పుడు ఇదికి టైం ఇచ్చారు, ఈ అలెగ్జాండర్ గ్రేట్కి టైం ఇచ్చారు. ఆ టైంలో అది చాలా బలం కొని ఆ బలంతో వాటిని ఎదిరించి సమస్తముని జయించుకొని వచ్చింది. ఏం చేసింది మళ్ళా? అది కూడా ఏమైపోయింది ఒక రోజా? ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు దిక్కులకు 4 పెరిగెను. చూసారా? ఇదిగా 4 కొమ్ములు ఏమైపోయింది? అది పెద్ద కొమ్ము విరిగానంటే అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయినాడు. 32 వయసులోనే ఆయన ఏమైపోయినాడు? ఆయన అనారోగ్యంతో చనిపోయినాడు. చనిపోయినాక అయితే ఆ రాజ్యంలో ఆయన తర్వాత ఆ రాజ్యం ఇస్తామంటే ఎవరికి ఇవ్వాలా? యువరాజుకి ఇవ్వాలి. యువరాజుకి లేదు. యువరాజుకి ఎంత? ఈయనకి 32 వయసు ఉంటే పిల్లోడికి ఎంత వయసు ఉంటుంది? అప్పుడంతా లేట్ వేరే 1 ఇయర్ అంట బాబుకి. అప్పుడు ఎంత బాబు వయసు? వాళ్ళ బాబు వయసు అంట 1 ఇయర్. ఆయన ఇంకా పెద్దవాడు, అడిగి ఎన్ని ఏళ్ళు అవ్వాలా? ఇంకా 20 ఏళ్ళు. అందువల్ల ఏం చేశారు? అతని దగ్గర 4 గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? 4 కమాండర్స్ ఉన్నారు. పవర్ఫుల్ ఎవరు వాళ్ళ? సైన్యాధిపతులు వాళ్ళంతా. వాళ్ళు ఏం చేశారు? సైన్యాధిపతి 4 ఉన్నారే, ఈ రాజ్యాన్ని 4గా ఏం చేసుకున్నారు? విభజించుకున్నారు. ఆ 4 అందుకే చెప్తారు, ఆ ఒక కొమ్ము విరిగిపోయినగా మైంది. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు. చూడండి, అంటే ఇక్కడ రాసేసారు బలమైన కొమ్ములు ఒకటి. వాళ్ళ కింద ఉన్నారు వీళ్ళంతా కమాండర్స్, అంటే యుద్ధ సైన్యాధిపతులుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయినాడో ఈ రాజ్యం ఎవరికి ఇవ్వడానికి అవకాశం లేక ఈ 4 ఉన్నారు కదా కమాండర్స్, వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ రాజ్యాన్ని పంచుకున్నారు. ఆ పంచుకున్న ఫస్ట్ ఆయన పేరు ఏమది? కసాండర్. ఆయన ఫస్ట్ మెసిడోనియా అనే దేశం ఏం చేశాడు ఆయన? అది ఆయన తీసుకున్నాడు. లిసిమాగస్, త్రోస్, ఆసియా ఖండాన్ని ఆయన ఏం చేశాడు? ఆ పక్క ఆసియా మైన్ అది తీసుకున్నాడు ఆయన. తర్వాత సెల్యూకస్, సిరియా, పారసీకం, ఇది రెండింటిని ఆయన తీసుకున్నాడు. తర్వాత డొలోమి అనే ఆయన వ్యక్తి 4 ఐగుప్తుని తీసుకున్నాడు. ఈ 4 ఉన్నారు. ఈ 4 ఎవరు కాదు, ఆయన దగ్గర ఉన్న కమాండర్స్, అంటే సైన్యాధిపతులు, గొప్ప యుద్ధ వీరులు. వాళ్ళకి మెయింటైన్ చేశారు. వాళ్ళే సైన్యమునే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ కంట్రోల్. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్ సైన్యం ఉన్నప్పుడు ఏం చేయవచ్చు? అన్ని కూడా రాజ్యాన్ని అలాగే వాళ్ళు పంచుకొని వాళ్ళు అందుకే 4 కొమ్ములు అన్నారు అక్కడ. ఈ 4 కొమ్ములు వచ్చింది. అయితే ఈ 4 కొమ్ములు కూడా ఏమైపోయింది? ఒక్కొక్క దినం మళ్ళీ కింద చూసినప్పుడు ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఇదేందప్ప ఇది? దానిలో ఒక కొమ్ము వచ్చిందంట. ఆల్రెడీ 4 అయిపోయి తలకాయ 4 కొమ్ములు ఉన్నాయి. 4లో మధ్యలో ఏమొచ్చింది? ఇంకొక కొమ్ము వచ్చింది. ఇప్పుడు ఇంకేమైపోయింది? అది ఇప్పుడు చిన్న కొమ్ము అంతా ఏమైంది? కొమ్ము ఏది? ఇదిదా చిన్నగా సీసర్, ఫస్ట్ సీసర్ ఈయన వచ్చేది. ఈయనకి ఏం చేసేదా? ఇది కూడా పెట్టారంట యెరూషలేములో. ఈయన సీసర్ ఫస్ట్ వచ్చినప్పుడు రాజ్యానికి అన్నిటికీ బలి అంతా కూడా నిలిపేసేది ఈయన వచ్చినాకనే అంట. ఈయన వచ్చినప్పుడే అంట ఈయన చేసే పని.
ఆయన చిన్న కొమ్ము ఏమంట, జూలియస్ సీజర్ రోమ్. ఈయన ఫస్ట్ ఆలయంలో దేవాలయంలోగా వచ్చిన దానిలో సీసెస్ అనే ఒక విగ్రహం చాపారంట, ఆయన సీసెస్ అంట. ఈయనంట ఫస్ట్ వచ్చేది. ఏమన్నా క్రీస్తు ముందు 175 నుండి 164 వరకు ఈయన గురించి ఇస్రాయేల్, ఇది చాలా రోమా ప్రభుత్వం ఫస్ట్ ప్రారంభం చేసిన వ్యక్తి ఈయన. తర్వాత ఏమైంది కింద చదవండి మళ్ళీ ఏమంటారు, ఆకాశ సైన్యము ఉమ్, నంటునంతగా ఉమ్, పెరిగి ఉమ్, నక్షత్రములలో ఉమ్, కొన్నిటిని పడవేసి ఉమ్, కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. ఉమ్. చూసారా ఏం రాసింది అక్కడ, ఆకాశ సైన్యము నంటునంతగా ఆ పెరిగి పెరిగి, ఎందుకు ఆకాశ సైన్యం అంతా అంటున్నందుగా పెరిగి, నక్షత్రములలో కొన్నిటిని పడవేసి ఉమ్, కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. ఇదిదా ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రాజ్యం ఇంతవరకు ఏమంటారు, మతం అంటారు కదా, ఏమంటారు ఈరోజు కళాచారం ఉంది కదా, ఈ నానా భేదము మతాలు. ఆ కాలంలోనే ఈయన వచ్చినప్పుడే చేరుకున్నాడంట, క్రైస్తవులతో చేరుకుంటాడంట. ఒక పక్క అందుతో చేరుకొని అలాగే రిలీజియన్ పరంగా ఇది చేశాడంట, ప్రభుత్వం చేశాడంట అప్పట్లోనే. ఈరోజు ఎలా ఉంది మన ఇండియాలో ఎలా ఉంది పరిస్థితి, ఈరోజు ఏం జరుగుతుంది, అలాగే రిలీజియన్ పరంగా కదా అందరినీ ఏం చేసేది. ఇక్కడ ఎవరికంతా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఇది హిందూ దేశం, హిందూకు మాత్రం ఏముంది ఇక్కడ హక్కుతో ప్రాముఖ్యత ఉంది, మిగతా వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు అని ఉంది. అలాగే ఆ కాలంలోనే ఈ వచ్చిన ఫస్ట్ వ్యక్తినే ఈయనంట సీసెస్. ఈయన అంట ఫస్ట్ లోపల ఒక ఆలయంలో విగ్రహం పెట్టి అలాగే వాళ్ళతో జనాల మధ్య ఇలాగే రిలీజియన్ పరంగా, అందువల్ల ఈయన ఏమైపోయినాడు ఫాస్ట్గా ఏమైపోయినాడు అక్కడ ఏం చెప్పింది, ఆకాశ సైన్యము అంటున్నంతగా పెరిగి ఎలా పెరిగాడు ఈయన, ఎలా పెరిగాడు, పెరగడానికి వాళ్ళంతా చేసి ఈయన కుక్తి వేరు, ఏం యూజ్ చేశారు ఈయన, వాళ్ళలో ఒకటిగా చేరుకున్నాడు. వాళ్ళతో ఒకటి చేరుకునేది, నేను మీ వాడును అని. ఏ రిలీజన్ చేసినప్పుడు రిలీజన్ వాళ్ళు చేరుకునేప్పుడు ఏమవుతారు వాళ్ళంతా, అలా చేసి మోసం చేశారంట. మోసం చేసి అదే అంట అలా వచ్చి ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు ఆలయంలో, ఎక్కడో వచ్చేసారంట ఈయన. ఇలాగే వచ్చి లోపలికి వచ్చేసి చూడండి కింద చదవండి. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి, చూసారా ఆలయం లోపలికి వచ్చేసినట్టు ఇప్పుడు ఆ సీసర్లు అలాగే వచ్చి లోపల వచ్చి అక్కడ ఏం జరగకూడదు. అప్పుడే యేసుప్రభు కాలంలో కూడా ఇది అధిమ ఉండింది. అందుకే యేసుప్రభు పోయిన వెంటనే ఎవరన్నా యేసుప్రభుకు అక్కడ అదే వచ్చినప్పుడు వాళ్ళ శిష్యులు ఏం చేశారు, యోహాను యాకోబుని ఏం చేశారు అక్కడ ఫస్ట్ ఏం చేశారు చెరసాలలో, అక్కడ ఫస్ట్ చేసినారు కదా యాకోబుని ఏం చేశారు, బంధించి ఏం చేశారు, చెరచారు. ఎందుకంటే అది అలాంటి వాళ్ళు చేసే పని. ఎక్కడ వచ్చి దేవుడికి విరోధంగా ఏం చేసేది, అది ఎక్కడ వచ్చి చేస్తున్నారు, ఎలా మనతోనే వచ్చి మీవాడు అని అలా ఏం చేశారు, ఆ భేదం పుట్టించి ఏమంటారు దాన్ని, జాతి భేదం ఏమంటారు తెలుగులో, మత భేదము పుట్టించి అలాగే చేశారు. ఎంత కుక్తిగా చేసిన పని. అందుకే ఎక్కడ వచ్చేసారు ఆలయంలో వచ్చి ఏమని అన్నదినం పల్లి కూడా ఏం చేసే మరి అయిపోయిందంట, నిలిపేసి మళ్ళా అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలిపి చేయుటకై యొక్క సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. చూసారా అక్కడ వచ్చి ఏమంటే ఒక రాజకీయ లోపల వచ్చి వాళ్ళు ఒక తీర్మానం ప్లాన్ వాళ్ళు చేసుకునేది. కల్చర్ రాజకీయం ఉంటుంది, కల్చర్ ఉంటుంది దాంట్లో. వీళ్ళంతా అప్పుడు చేసిన వాళ్ళు ఈ ప్రధాన యాజకులు ఇవంతా ఏ పని చేశారు వాళ్ళు నియమించేది. అందుకే ఆ కాలంలో చూసినప్పుడు ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్కరు నియమిస్తారు. ఎవరు నియమిస్తారో ఈ కాలంలో యాజకులు ఎలా ఉన్నారో వాళ్ళ కాలంలో యాజకులు నియమించేది. ఎవరు నియమించేది, యేసు ప్రభు ఉన్న కాలంలో కైసర్ ఏమైనా యెరూషలేముకి
అక్కడ ఉంది అధిపతిగా, ఏ రోజు రాజుగా, కైసర్ అధిపతిగా, ఆలోచన ఒక ఆయన ఉంటాడు అడ్వైజర్ గా, అన్న కైప వచ్చి ప్రధాన యాజకులకు. ఎందుకు ఇలా పెట్టారు? ఎందుకంటే ఆ కాలంలో గవర్నమెంట్ ఇలా చేసేది. ఎందుకు చేసేది అంటే మిమ్మల్ని మేము కంట్రోల్ చేస్తున్నాం, మీ వాళ్ళే ఎవరు కంట్రోల్ చేసినట్టు అయిపోతుంది. మా ప్రధాన యాజకుడు ఎవరు? ఆయన బైబిల్ తెలిసిన పండితుడు కదా. బైబిల్ తెలిసిన వాళ్ళని ఎక్కడ పెట్టేశారు? ఇప్పుడు ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళనే అక్కడ రాజకీయాల నాయకులుగా పెట్టేశారు. అప్పుడు ఏమైపోయింది? ఫాస్ట్ గా ఏమైపోయింది? రిలీజన్ పెరిగింది, అంతే పెరిగింది. అందుకే ఆకాశం అంతా పెరిగి ఇక్కడ పవిత్ర స్థలంలో వచ్చేసినట్టు. ఇప్పుడు ఆయన ఇష్టానికి ఆడ చేయాలా చట్టాలు. చూడు, ఆయన ఎప్పుడు వాళ్ళ ప్రకారం విశ్రాంతిని చేయమంటే అప్పుడు చేయాలా, ఎప్పుడు బలి ఇవ్వమంటే బలి ఇవ్వాలా, బలి ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు, బోధించకూడదంటే బోధించకూడదు, అలా వచ్చేసింది. అందుకే చెప్తున్నాడు అక్కడ. అది ఏమి బలి నిలిపివేసి ఏం చేశారు వాళ్ళు? అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక్క సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వ్యర్థపరుస్తాడు? సత్యమును వ్యర్థపరచి. ఎలా మనకి సిగ్నల్ అంటే యేసు ప్రభు ఒక మాట అంటారు ఆయన, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటకు వచ్చి తిని ఇందుకే పుట్టి తిని అంటారు. అప్పుడు అక్కడ ఎవరు పిలాతు ఏమంటారు? సత్యం అనగా ఏమిటి? ఎందుకు ఈ వాక్యం చనిపోయింది? ఇప్పుడు వాళ్ళు సత్యం ఏం చేసేవాళ్ళు? వాళ్ళు వ్యర్థపరిచి. అప్పుడు సత్యం వ్యర్థపరిచే, సత్యం అంటే ఏం తెలీదు, దాని గురించి వాళ్ళు అవగాహన లేదు. ఎందుకంటే సత్యమా అది ఏంటది? ఎందుకంటే సత్యమును వ్యర్థపరిచే రాజ్యము, రాజకీయ నాయకులు చేరిపోయారు. మతంలో చేరిపోయింది. క్రైస్తవ మతంలో రాజకీయం వచ్చేసింది. అది వచ్చినప్పుడు అక్కడ తత్వము సత్యం, అందుకే సత్యం ఏం చేయబడిందంట? వ్యర్థము చేయబడింది. చూసారా? అదిదా ఈ రోజు కూడా క్రైస్తవంలో చాలా మంది ఎందుకు ఇలా అంటే రాజకీయాల్లో చేరిపోయి ఒకటే రాజకీయం అంటే ఏమి? వాళ్ళు అనుకుని చేయాలంతే. ఎవరు అనుకుని చేస్తారా? అది పేరు ప్రజాస్వామ్యం అంటారు. చేసేది మాత్రం ఎవరు ఇష్టమే. ప్రజాస్వామ్యం దేనికి? ప్రజాస్వామ్యం ప్రజలు ఎప్పుడు ఓటు ఏమిటి వేయాలి, అంతవరకే వాళ్ళు కాకు. మిగతాంతా మీరు న్యాయం నీతి అదంతా అరకూడదు. చూసారా? అది అక్కడ కూడా అలాగే జరిగింది. ఎక్కడ స్టార్ట్ అయింది? అది అక్కడ స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా అలాగే ఉంది. ఈ రోజు కూడా ఏముంది? ఇలాగే రాజకీయం మారే, రాజకీయ నాయకులు మారే, నీతిలే, న్యాయములే, కరుణలే ఏమి లేదు. అక్కడ సత్యమే లేదంట. అప్పుడు ఒక గవర్నమెంట్ నడుపుతున్నాము. ఇది ఎవరిది? సంఘం అంటే ఎవరిది? ప్రభుదే. ప్రభు ఆయనకి తండ్రి ఆయనకి అప్పగించున్నారు. నీ సంఘం నేను చెయ్య, నాకు సరిగా కట్టి తెచ్చి నా ముందర నిలబెట్టు. అది పవిత్రమైనదిగా, కలంకమైన ఏ ఒక్కటి లేనిదిగా ఏం చేయ నా ముందర. ఆ సంఘం అంటే ఏమి? కట్టడమా? దేవుడిని ఏర్పరచుకున్న పరిశుద్ధులు, వాళ్ళని ఎలా చేయాలా? అదిదా ఇక్కడ అక్కడ చూడండి. అక్కడ సత్యం ఏమైపోయిందంట? వ్యర్థపరచుచు, ఇష్టానుసారముగా జరిగించుచు. ఇదిదా ఈ రోజు ఏం జరుగుతా ఉంది? అదే మన అన్నింటి వాక్యం కంపేర్ చేసి చూడాలా. వాక్యమునే మనం ధరించాలా. వాక్యమునే మనం ఏమన్నా మాట్లాడాలన్నా, ఏమన్నా తినాలా, ఏమన్నా తాగాలా, ఏమన్నా మన నడవడిక ఉండాలి, వాక్యమే ఉండాలి. అక్కడ ఏం లేదా? ఇష్టానుసారంగా జరిగించు రాశారు. ఏం రాశారు? సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నందును. ఇష్టానుసారంగా ఈ రోజు కూడా అలాగే ఉందా? సత్యమును ఏం చేసేస్తున్నారు? వ్యర్థపరిచేసి తన ఇష్టానుసారం. అప్పుడు ఎప్పుడు తన ఇష్టానుసారంగా వచ్చిందో అక్కడ ఏమి ఉండదు, ఏం లేని అర్థము. సత్యం లేని అర్థం. ఎక్కడ ఇష్టానుసారం జరుగుతూ ఉంది? ఏ సంఘంలో జరుగుతూ ఉంది? ఏ సహవాసం జరుగుతూ ఉంది? ఏ సేవకుడి కింద జరుగుతూ ఉంది? పరిశీలించాల. సత్యము ఎప్పుడైతే తన ఇష్టానుసారం జరుగుతా అక్కడ సత్యము లేవు. ఇష్టానుసారంగా ఎవరు జీవిస్తాము మనము ఖచ్చితంగా కంపేర్ చేసి చూడాలి. మళ్ళీ కింద అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమమును జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును
జన సమూహమును ఉమ్, కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఉమ్, ఎన్నాళ్ళు జరుగునో అనియు ఉమ్. మాట్లాడుకొనిది. చూసారా ఆ కాలం గురించి, ఆ కాల వ్యవస్థను గురించి ఈయనకి చాలా బాధ వేసింది. ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు అవుతుంది, చాలా కష్టపడ్డాడు. చాలా ఆయన అడిగినప్పుడు అదే అక్కడ పిలిచి అడుగుతున్నాడు. దూతలు ఏం అడుగుతున్నాడు? ఇది ఎన్నాళ్ళు జరుగును, ఎప్పుడు అవి అవి తొక్కివేసేది నిలిపివేయబడును. ఎంత చూసారా, ఎంత చూసారా? చాలా గొప్ప విషయం ఇది. మనం ఎప్పుడైనా ఆలోచించాలా నిజంగానే. అప్పుడులోనే ఆయన చూడు ఎన్నాళ్ళు, మనం కూడా అడుగుతాం కదా, అయ్యో దేవా నా వేదన ఎన్నాళ్ళు అయ్యా స్వామి, నా బాధ ఎన్నాళ్ళు, నా దుఃఖం ఎన్నాళ్ళు, నేను అప్పు కట్టుకోకపోవటం, ఎప్పుడు అప్పు కట్టకుండా ఉన్న జాలు ఎన్నాళ్ళు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? నేను నేను ఏమి నా జీవితాంతము బాధల్లో ఉండాలా, వేదనలో ఎన్నో మందికి దుఃఖం. అయితే ఆయన చూడండి ఏం అడుగుతున్నాడు, దేవా ఈ బలి. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకొనిది. చూసారా ఎన్నాళ్ళు వీళ్ళు అన్యాయం. ఆయన ఎక్కడో వచ్చేసారు. ఎవరు వచ్చేసారు? పవిత్రమైన స్థలములను బలిని నిప్పేశారు. అక్కడ సత్యం జరగలేదు. జనాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్యాయంగా ఏం చేస్తున్నారు? చంపివేస్తున్నారు, తొక్కేస్తున్నారు. అదే తొక్కేసేది ఏమో కాదు, ఆ రాజ్యం అలా చేరిపోయి ఏమైపోయింది. క్రైస్తవులు అప్పుడు అందరిని ఏం చేస్తున్నారు? ఆ దాంట్లోనే అప్పుడు ఉన్న ఆ పౌరుషం కలిగిన పౌరులే ఏం చేశారు? సౌలు ఆ రోజు వచ్చారు. దేనికి వచ్చారు చూడండి. అప్పుడు వచ్చినాక ఆయన ప్రభు దర్శించినాక ఆయన ఏమైపోయినాడు? లేక మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అప్పుడు? క్రైస్తవులను హింసించేదాన్ని. అదిదా ఇక్కడ కనపడింది. ఎన్నాళ్ళు ఈ దర్శనం ముగుస్తుందని అడుగుతున్నాడు ఆయన. అయితే కింద ఏం చెప్పబడింది? అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. అంటే చూసారా 2300 దినముల మట్టుకే. అంటే చూసారా ఎంత కాలము వరకు ఇప్పటి వరకు ఎంత అయింది? ఇంకా కూడా ఏం చేయబడింది? ఆలయం ఏం చేయబడి, ఆలయం ఉండే ప్లేస్ ఎక్కడ ఉంది? ఈ రోజు కూడా ఆలయం ఉండే ప్లేస్ ఎక్కడ ఉంది? ఎవరు ఏం చేస్తున్నారు? అన్యులు ఏం చేసి పడుతున్నారు? దాన్ని తొక్కుతున్నారు. అంటే అయిపోయిందా? అంటే ఇంకా ఏం కాల టైం వాళ్ళు చెప్పిన ఇది అది 1 డే, అది 2300 కాలం అన్న ఏమన్నారు అక్కడ? దినములు అన్నారు. ఎవరికి ఏ దినము తెలియదు. అది ప్రభుకు చెప్పబడింది. ప్రభుకు ఒక దినం అంటే ఏమైపోతుంది? సంవత్సరాల లెక్కన వెళ్ళిపోతుంది. ఎన్ని సంవత్సరము? ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్తకి ఏమైపోతుంది? ఒక దినం అంటే ఒక సంవత్సరం. అప్పుడు ఏమైపోతుంది? ఆలోచించండి. అది ఆ కాలము ఇంకేం చేయబడలా. ఈ రోజు కూడా అది అప్పుడు ఆయన అప్పుడు అడిగేసినాడు. ఎలాంటి ఆలోచించారా? ఎక్కడ అడిగినాడు ఆయన? అడిగి ఎన్ని వేల సంవత్సరం అయిపోయింది ఇప్పటికే. ఎప్పుడు అవుతుంది? వాళ్ళు తొక్కేది ఎప్పుడు నిలువబడుతుంది? ఆ పవిత్ర స్థలంలో ఎప్పుడు ఆ బలిలు ఇస్తారు? ఏమి వాళ్ళ పవిత్ర స్థలంలో ఏం చేయాలి? పవిత్రమైన బలి ఇవాళ. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ పవిత్రమైన బలి ఇవ్వాలంటే అక్కడ ఏం జరగల? సత్యం జరగల. సత్యం ఏం జరగల అక్కడ? సత్యం ఏం చేయబడింది? వ్యర్థమైపోయింది. అదిదా. అప్పుడు సత్యం వ్యర్థమైపోతే అక్కడ ఇచ్చే బలి ఎలాంటిది కాదు, దేవునికి నిజమైన పవిత్రమైన బలి కాదు అది. అది మనం ఆలోచిస్తాడు. అప్పుడు నువ్వు నేను ఎలా ఉన్నాం కంపేర్. ఆ రోజు ఏమీ లేదు కదా, అందరూ వెళ్ళిపోయినారు. ఇది ఎందుకంటే మనకి ఎలా ఉంది? ఇది మనం సత్యంని వ్యర్థపరుస్తున్నామా? వాళ్ళు ఏం పరిచారు? వాళ్ళ మాటలు వాళ్ళ క్రియలు ఏం చేసేసింది? వ్యర్థపరిచి చేరుకున్నారు. మనం కూడా పోయి అన్నిలో మనం పోయి యేసు ప్రభులో మనం కూడా ఆయన పిలిచి చేర్చుకున్నాడు. అయితే మనం దేన్ని ఎక్కువ చేస్తాం? మా సొంత. వాళ్ళు ఏం చేశారు? సత్యం వ్యర్థపరిచారు. ఎందుకు వ్యర్థపరిచారు?
తన సొంత ఆలోచన సొంత కార్యాలయం చేశారు, ఇష్టానుసారంగా జరిగించారంట. అదిదా అప్పుడు ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు సత్యం వ్యర్థపరిచినట్టే, వ్యర్థం అయిపోయినట్టే. అది చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఏమంటారు కింద, దానియేలును నేను ఈ దర్శనమును చూచితిని, దాని తెలుసుకున్నదగిన వివేకము పొందవలనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు. ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పెను. అప్పుడతడు నేను నిల్చుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగ పడి తిని, అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. చూసారా, ఒక సేవకుడు దేవుని మాటలను, దేవుని మాటను విశ్వసించిన వ్యక్తి, పొందిన వ్యక్తి, ధ్యానించిన వ్యక్తి, మన కోసం రాసి వచ్చే వ్యక్తి, ఆ మనిషి బాధ చూశాడు. దేవుడు ఏం చూశాడు ఆయన్ని? ఆ మనిషి బాధ, వేదన పడుతున్నాడు. అయ్యో నా ప్రియమైన మా సేవకుడు బాధపడుతున్నా, ఓ గాబ్రియేలు దూత వెళ్ళి ఏం చెయ్య. అతనికి ఎంత ప్రేమ! ఆయన ఒక సేవకుడు అంటే, ఒక దేవుని వాక్యమును అనుసరించే ఒక నిజాయితీ పరుడికి ఎంత ప్రేమ! దేవుడి దయ, దేవుని అనుగ్రహం ఎక్కడి నుండి వచ్చినాడు ఆయన దూత? ఎక్కడి నుంచి పంపబడింది? పరలోకము నుండి అప్ప. ఏమి ఇక్కడ పక్క ఇంట్లో పక్క ఊరు కాదు అది, పరలోకము. దానికి ఎన్ని లైట్స్ ఆఫ్ ఇయర్ కాదు అది, ఎట్ట పోవాలి. అక్కడి నుండి దేవుణ్ణి విశ్వసించి చక్కగా పవిత్రంగా తన అన్ని కట్టుదిట్టాలతో జీవించే ఒక సేవకుడికి తన దూతను పంపారు. పో, నా సేవకుడు ఏం చేస్తున్నాడు? ఆ దినాల గురించి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. నువ్వు ఏం చెప్పు? అయ్యా స్వామి, ఇప్పుడు కాదు ఇదే, ఎక్కడిది ఇదే? ఇప్పుడు చూడండి, అంతే. ఇప్పుడు అక్కడ ఆయన విన్నాడు అంత్యకాలం అని. ఆయన ఎప్పుడు వస్తుందో ఆ కాలంలో అయితే చూశాడు ఆయన. అప్పుడు కూడా అంత్యకాలం అంటే ఆయన ఏమో చేస్తున్నాడు, ఆ జరిగిపోతూ చూస్తున్నాడు. అయితే ఈ రోజుకి మనం ఇంతకాలం ఇప్పుడుదా మనకేం వచ్చింది అంత్యకాలంలో? మనకి ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయే మరి ఉంది. ఆయన అడిగినాడు కదా, ఎప్పుడు బలి ఇస్తారు, ఎప్పుడు ఆలయంలో తొక్కేది, అన్నీళ్ళు తొక్కే నిలబడుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనం టైం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చూడండి. ఆయన అప్పుడే ఆశపడ్డాడు. ఆయన తన దూతని పంపి తెలుపుతున్నాడు, నువ్వు పోయి నా ప్రియునికి చెప్పి ఏం చెప్పమన్నాడా? అది అంత్యకాలం. మరల కింద అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడి తిని గనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టెను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఒక ఇంటిమేషన్ ఇస్తాడు చూడండి. ఎలాంటి కాలం అంటే ఇది? ఉగ్రత సమాప్తమైన కాలమందు. ఉగ్రత సమాప్తమయ్యే కాలం అది. ఉగ్రత ఇంకా మనం ఇప్పుడే చూస్తాం, కొన్ని జరిగేది తెలుస్తుంది. అకస్మాత్ సడన్ గా ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ ఉగ్రత ఏమైపోవాలంట? సమాప్తమైన అయిపోయినాక కలగబోనట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా ఇప్పుడు మళ్ళా వివరంగా చెప్తారు కింద. అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. చూసారా, ఆ మెడో పర్షియా రాజ్యం ఉన్నది కదా, అదే కదా. మెడో పర్షియా రాజ్యం గురించిన 2 రాజ్యం ఉన్నారప్పా. ఎవరైనా ఆ పొట్టేలు 2 కొమ్ము చూసావే, 2 కొమ్ములున్న పొట్టేలు రాజ్యం ఏదే కాదు, ఏదేది? మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఎవరైనా? సర్యావేషు కోరేషు. ఇదిదా చూడండి ఎంత బాగా ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు. మళ్ళా చెప్పి బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. కొంచెం ఆ మేక మనకేమో ఇదేంది మేక, ఇప్పుడు క్లియర్గా చెప్పేసాడు. ఆ బొచ్చు గల ఆ మేకపోతు గ్రీకుల రాజు, మొదటి రాజు అంట, గ్రీకు రాజు. అదే చల్ల. దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది.
అది పెరిగిన పిమ్మట ఉమ్, దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. ఉమ్, నలుగురు రాజులు ఉమ్, ఆ జనములో నుండి ఉమ్, పుట్టుదురు గాని ఉమ్, వారు అతనికున్న బలము గల వారుగా ఉమ్, ఉండరు. ఉమ్. అలెగ్జాండర్ గ్రేట్ మరి వాళ్ళు సైన్య కమాండర్స్ లేవు, అందుకే చెప్తున్నాడు. అది ఆ రాజ్యం గురించి చెప్తున్నాడు. ఎంత క్లియర్ గా దాన్ని వివరిస్తున్నారు చూడు. మొదటి రాజు, రెండో రాజు, మళ్ళా వారి ప్రభుత్వం యొక్క అంతములో ఉమ్, వారి అతిక్రమములు సంపూర్తి యగుచుండగా ఉమ్, క్రూర ముఖము గలవాడును ఉమ్, యుక్తి గలవాడునై ఉండి ఉమ్. ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. ఆ, చూసారా, దాని గురించి కొంచెం ఇచ్చేస్తారు. మరలా దాని గురించి వివరంగా చెప్తూ ఈయన అడుగుతున్నాడు. ఈయన దాని గురించి దిగులు పడిపోయినాడు, బాధపడిపోయినాడు, దుఃఖపడిపోయినాడు. దాన్ని ఆయనలో నుండి ఏం చేయలేకపోతున్నాడు. ఈ దర్శనాన్ని తొలగించలేకపోతుంది. దాని మీదే గురి కలిగి అది ఏమవుతుంది, అది ఏమవుతుంది, అది ఏమవుతుంది, దాన్ని తెలుసుకోవాలి ఆ తపన. అందువల్ల ఈయన మనసుని ఎరిగిన తండ్రి వెళ్ళి దూతను పంపి వివరంగా చెప్తున్నాడు. మళ్ళీ వివరంగా చెప్తున్నాడు. మళ్ళీ ఆయన కరెక్ట్గా ఆయనకి అర్థం అంత క్లియర్గా చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. అది పెరిగి 4 చూసావు కదా, ఆ 4 ఆ మొదటి ఉన్న కొమ్మంతా బలం ఉండదు. తర్వాత వారి ప్రభుత్వం యొక్క అంతములో ఉమ్, వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా ఉమ్, క్రూర ముఖము గలవాడును ఉమ్, యుక్తి గలవాడునై ఉండి ఉమ్, ఉపాయము తెలుసుకును ఒక రాజు పుట్టును. ఉమ్, అతడు గెలుచును గాని ఉమ్, తన స్వబలము వలన ఉమ్. గెలువడు. ఏమంట? అతడు గెలుచుతాడంట, కానీ కానీ తన ఆ, స్వబలము వలన అంతే సొంత బలము వలన అది గెలవడు. గెలవడు. తెలుగు చక్కగా అదే వచ్చి ఏమైపోయింది, ఆ రోమ్ వచ్చి ఏమైపోయింది దీనిలో మతభేదములు పుట్టి యేసు లోపల ఆలయంలో వచ్చి ఏం చేసేసారు? బలిని నిలిపివేసి అదిదా ఏం దేనితో చేస్తారంట? దాని బలంతో కాదంట, ఏం చేస్తారంట? ఆశ్చర్యముగా ఆ, శత్రువులను ఆ, నాశనము చేయుట యందు ఉమ్, అభివృద్ధి పొందుచు ఉమ్, ఇష్టమైనట్టుగా జరిగించుచు ఉమ్, బలవంతులను ఉమ్, అనగా ఉమ్, పరిశుద్ధ జనమును నశింపజేయును. చూసారా, ఇక్కడ వస్తారంట కుక్తిగా మీలో ఒకడు నేను, మీలో ఒకడు నేను చెప్పుకుంటా వచ్చి పరిశుద్ధులు ఏం చేసేస్తారు? వీళ్ళు నాశనం చేసేస్తారు. పరిశుద్ధులు ఉండకూడదు వాళ్ళకి. పరిశుద్ధులకి వాళ్ళకి ఎవరు పడదు. క్రూర ముఖముగా అపవిత్రంగా ఉండే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏమవుతావు? అక్కడ వాళ్ళు చేసే పని ఎలాంటి పని? అది అపవిత్రులుగా ఎవరైతే పవిత్రులుగా ఉంటారో వాళ్ళు ఏం చేయరు, పెట్టరాడ. చూడండి ఎంత తెలివిగా ఉందో చెప్పు. కానీ చూడండి ఆ కాలంలో అలా చేసి మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. చూసారా, మోసము చేసి లాభం తెచ్చు. ఇదేదా ఈరోజు మోసం చేసి లాభం తెచ్చుకునేది. కుక్తిగా నమ్మించి ఏమంటారు నమ్మక ద్రోహం చేశారు. అలాగే ఈయన ఏం చేసేది? ఈమె చాలా మీలో ఒకడుగా చాలా పవర్గా వచ్చేది. సొంత జ్ఞానం అనే మోసం చేస్తారంట, జ్ఞానంతోనే మోసం చేస్తారంట కుక్తిగా. మరలా అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. ఏం చేస్తాడు? ఈయనకి ఇంకో గుణం ఉంది ఈయనకి, అవి ఇప్పుడు తెలిసిపోయి తను తాను అతిశయపడి హెచ్చించుకుంటే ఏం అర్థమా? ఎక్కడ ఏం లేదు ఆయనకి. సత్యం సొంత సిద్ధాన్ని ఏం చేస్తాడు? ఆదిత నేను, చూసారా, నేను ఇదంతా దేవునికి వ్యతిరేకమ్మా. దేవుడు ఆయనత, అదిత దేవునికి ఇష్టము. అదిత ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు ఏమంటారు? తనంతటగా ఏం చేస్తారంట? అతిశయపడుచు తను తాను హెచ్చించుకొనును. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. ఏమంట? క్షేమముగా ఉన్న కాలంలో అనేకులు ఏం చేస్తారంట? సంహరించును. అతడు రాజాతి రాజుతో యుద్ధము చేయును. ఎవరితో యుద్ధానికి వస్తారు లాస్ట్కి? రాజాది రాజని దేవుడు రాజు అధిపతి చక్రవర్తి అయిన 5వ ప్రపంచ చక్రవర్తి అయిన ఆయనతో ఏం చేస్తాడంటే ఈయన యుద్ధం చేస్తాడు. ఎందుకు యుద్ధం చేస్తాడు? కింద యుద్ధము చేయను కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆదిత
చాలా గొప్ప గ్రూపు వీళ్ళు. మరలా ఆ దినములను ఉమ్, గూర్చిన ఉమ్, దర్శనమును ఉమ్, వివరించి ఉన్నాను. ఆ, అది అది వాస్తవము. ఆ, అది ఉమ్, అనేక దినములు జరిగిన పిమ్మట జరిగింది పిమ్మట నెరవేరును. అది ఈ వెంటనే జరగదప్ప. ఆయన ఏమైనా ఏది చూస్తా ఉన్నాడు. ఈయన నెబుకద్నెజర్ చెప్పినారు, చూశారు, వెళ్ళిపోయింది. అదే మరి ఏమవుతుంది ఇప్పుడు? ఈయనకి షార్ట్గా వెళ్ళిపోతుంది అనుకున్నాడు ఆయన. ఈయనకి చెప్పాడు, ఈ కళ వచ్చింది రాజా, ఇది నీకు జరగకూడదు, శత్రువు జరగాలన్నప్పుడు కొన్ని కాలం ఏమైపోయాడు ఆయన కళ్ళ ముందరే ఆయన పిచ్చివాడు అయిపోయాడు. ఆయన కళ్ళ ముందరే మళ్ళా 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మారి వచ్చినాడు. ఆయనే వచ్చి ఈయనకి వాగ్దాన్ని కొంత ఆయన వెళ్ళిపోయినాడు. కళ్ళ ముందు చూసేసినాడు. ఓహో, మనకు దేవుడు చూపించిన ఆ మొదటి రాజు ఈయన, మొదటి, ఇంకా రెండోది ఇవాళ, మూడోది, 4, ఇప్పుడు అలాగే వెళ్ళిపోతుందని అనుకున్నాడు ఈయన మనసులో ఏమనుకున్నాడు? ఎందుకంటే ఆయన మన స్వభావం మనిషి కదా. ఒకటి మనకు చెప్పి నెరవేరిపోయింది మన ముందర, రెండవది ఏం చూస్తాము? నెరవేరిపోతుందని ఎదురు చూస్తున్నాడు ఈయన. ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఒకదాని కాలము చాలా వ్యత్యాసం పెట్టినాడు. ఇది మర్మంగా పెట్టాడు, ఇది మరుగ్గా పెట్టాడు. ఎప్పుడు ఏం సంభవించాలి ఆయనకి మాత్రమే ఏమి ఇది. అందుకంటాడు, కాలము సమయము నా వశం లేదు, ఎవరి వశం ఉంది? తండ్రి వశం ఉంది. ఇదే ఆయన దూతలు కూడా తెలియదు, నాకు కూడా తెలపలేదు అంటాడు యేసుప్రభు. ఏం చెప్తాడు? నాకు తెలియదు, దూతలకు కూడా తెలియదు అంటాడు. అప్పుడు ఎంత సీక్రెట్గా ఏం చేశారు ఆయన? ఎందుకంటే ఎందుకు దూత కూడా తెలియదంటే, ఆ దూతల్లో ఒక దూత ఎవరు? లూసిఫర్. అతను ఏమైపోతాడు? ఈ మ్యాటర్ ఏమైపోతుంది? లీక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయకూడదు. దూతలు కూడా ఇది రహస్యాన్ని ఏం చేయలే, కాలంలో ఏం చేయలే. అదే కన్ఫ్యూజ్. అందుకే అక్కడ యేసుప్రభు కాలంలో ప్రవచనం చెప్పినప్పుడంతా, యేసుప్రభు పుట్టినప్పుడంతా ఎటన్నా యేసుప్రభుని ఏం చేయాలని ఆశ, పుట్టినప్పుడు నుండే చంపాలని ఎన్నో పన్నాగం చేస్తాడు. అయితే ఒకటి కూడా ఏం కాల, లాస్ట్ వరకు కానే కాల. దేవుడిని చుట్టూ. ఎందుకంటే ఆ కాలమున్న సమయం ఆయన వశం ఉంచుకున్నాడు. అలాగే ఇక్కడ ఈయన అనుకున్నాడు, నేను నెబుకద్నెజర్ చూశాను కదా, వాళ్ళ కుమారుడు అయిన బెల్షస్సరు చూశాను కదా, ఇప్పుడు తర్వాత కూడా చూసేస్తాను ఏమో అనుకున్నాడు మనసులో. అందుకే చెప్తుంది ఇక్కడ, ఓ దానియేలు, ఇది ఇప్పుడు కాదు, ఏమంటే ఎన్నో అనేక దినములు జరిగిన అప్పుడు, అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. అనేక దినములు చెప్పేశారు. అనేక దినం అంటే అది ఎన్ని చెప్పలేము. చెప్పేసి, నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకు మనెను. నువ్వేం చేయకూడదు, ఎవరికి ఇదే చెప్పద్దు. ఎంత చూడండి. ఎందుకంటే ఆ రాజుకి తెలిపింది, అప్పుడే మర్చిపోయినాడు. కళ్ళ నుంచి దర్శనం చూపించడం ఏమైపోయాడు కళ్ళనైనా. మళ్ళీ తెలిపి మళ్ళీ అది కొంతకాలం అది కూడా మర్చిపోయినాడు. ఏం లేదు, ఎందుకంటే లేకపోతే ఆయన మారు మనసు పొంది ఉండేవాడు. ఆయన పొందల. ఇది సేవకుడు కదా, ఇతను దీని గురించి ఏం చేసేవాడు? ప్రతి దేవుడు ఇచ్చిన ప్రతి సందేశాన్ని ఏం చేసేవాడు సేవకుడు అంటే? దేవుని బిడ్డ అయితే ఏం చేసేవాడు? ఇప్పుడు అపాయమైన దినమని చెప్పేసినాక దాని గురించి ఏం చేసేవాడు? చాలా డీప్గా పోతారు, ఆలోచిస్తారు. దీనికి ఏమైనా ఉపాయం ఎప్పుడు ఇస్తారు దేవుడు, ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు చూడండి, అక్కడే అడుగుతున్నాడు. ఆ ఆలయంలో ఇప్పుడు వచ్చి అపవిత్రత వచ్చింది, ఆ బలి ఎప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు ఇస్తారు తిరిగి? ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఆయన? మనం ఇప్పుడు ఉన్న ఎవరికైనా ఈ ఆలోచన వచ్చిందా? ఆయనకి వచ్చింది చూడండి ఇప్పుడు. అయితే మనం గమనించాలా. తర్వాత ఏం చెప్తారు ఆయన? నువ్వేం చెయ్యి కొద్ది రోజులు, ఈ దర్శనమును వెల్లడి చేయకుమనెను. వెల్లడి చేయకమని. ఈ దర్శనము కలగక దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. ఎలా అయిపోయినాడు చూసి ఆయన? కొన్ని రోజులు ఏమైపోయినాడు ఈ దర్శనం వల్ల ఆయన? మూర్ఛిల్లి. ఎందుకంటే ఈయనకి ఇచ్చిన సంగతి ఏందో ఈ రోజు రేపు ఎన్నోడు ఏదో 10 ఏళ్ళు 100 ఏళ్ళు జరిగే కాలం కాదు, చేసింది కాదు. ఈ భూమి రెండో భూమి ఏమైపోయే విషయం చెప్పాడు ఆయనకి. ప్రభు రాకడ గురించి, ప్రభు రాజ్యం వచ్చే వరకు ఆయన కంప్లీట్గా ఇచ్చేసారు. ఆయన చెప్పేసి దీన్ని ఏం చేయవద్దు, నువ్వు ఏం చేయవద్దు, దీని గురించి ఏం చేయవద్దు, ఎవరికి వెల్లడి పరచవద్దు. ఇదేందప్ప ఇది? చెప్పేసి ఒక మాట చెప్తాను, నేను చెప్పవద్దప్ప ఎవరికి. అప్పుడు ఎంత గొప్ప విషయాన్ని ఎవరు చెప్పారు? తన భక్తుడికి చెప్పారు. చూసారా? అక్కడ అదే మనం గమనించాలా. సత్యమును వ్యర్థపరిచే వాళ్ళు, సత్యమును అనుసరించే వాళ్ళు రెండు ఉన్నారు. తన సొంత చిత్తాన్ని జరిగించే వాళ్ళు సత్యమే చేసేసారు. అది మనం ఆ రాజ్యములు ఎందరో ఉన్నారు, కానీ ఆయన భక్తుడు ఈయన ఎలా ఉన్నాడు?
ఎక్కడ వెళ్ళినా ఆ అధిపతి అయినా సరే, ఆయన సామాన్యుడిగా జైల్లో ఉన్న ఆయన ఒక సామాన్యుడిగా ఉన్నా సరే ఎలా ఉన్నాడు ఆయన? ఆయన ఎలా పవిత్రంగా నడుచుకున్నాడు, కాపాడుకున్నాడు. అది ఎక్కడ వెళ్ళినా ఏ పరిస్థితి వచ్చినా అది మారినా ఆయన ఏం చేయలే. ఆయన దేవుడి దగ్గర ఉన్న ఆ ఒక ప్రేమ భక్తి ఏం చేయలేదు, ఎప్పటికే మారలేదు. అందువల్ల ఆయన చూడండి ఎంత గొప్ప మర్మం అని తెలిపారు ఆయనకి. భూమి లాస్ట్ ఆ రాజ్యం గురించి, ఆ రాజ్యాల గురించి, ఆ రాజులు చేయబోయే కార్యాల గురించి, ఆ రాజు తర్వాత ఎన్ని వస్తారో వాళ్ళు ఏమో అన్నీ ఇచ్చేశారు ఆయనకి. ఎంత గొప్ప విషయం కదా. పోపసి వరకు ఇచ్చారు ఆయనకి. పోపసి గురించి ఏం చేశారు ఆయన? ఎవరు ఇదంతా ఆలయంలో ఎవరు వస్తారు లాస్ట్లో? ఎవరు వచ్చి పోపసి పోపు గురించి వచ్చేసి చూడండి ఎక్కడి వరకు. ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఏమున్నారు? పోపు ఉన్నాడు కదా మన మన ఇదిలో. అక్కడ రాయబడిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా. తనమే ఒక రాజ్యం ఏర్పడా ఏం చేసి ఆయన ఏం చేయలేము. అక్కడ ఎవరు లేరంట. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఏం చేయడానికి పోయే అంత ఆయనది ఒకటే, ఆయన కంట్రోల్. అది వాటికన్ సిటీ కదా. చూసారా ఈ రోజు కూడా ఆయన ఏమంటారు? ఆయన్ని ఆ దేశం అంతా ఏమంటారు? ఆయన్ని ప్రభు అంటారు. ఏమంటారు ఆయన్ని? ఎంత ఎవరు ఆయన మళ్ళీ ఎవరు పెట్టుకుంటున్నారు? ఆయన వాళ్ళ అందరి చేతులు ఏముంది? బైబిల్ పెట్టుకొని బైబిల్ ఏం చెప్పింది? నా తప్ప ఎవరు మిమ్మల్ని ఏం చేయకూడదు, తండ్రి అనకూడదు. ఏమంటారు ఆయన్ని? చూడండి ఆండవర్ దేవుడు అంటున్నారు. తమిళ్ అయితే ఆండవర్ చెప్పవచ్చా? నన్ను తప్ప ఎవరు మిమ్మల్ని ఏం చేయకూడదు, దేవుడు అని ఏం చేయకూడదు, తండ్రి అని ఏం చేయకూడదు అంతే. ఈ రోజు ఎవరిని పిలుస్తున్నారు? ఆ సిటీలో పోయి అక్కడ పోయే వాళ్ళు ఎవరిని పిలుస్తారు? అప్పుడు ఎంత ఎంత అన్యాయం కదా. అప్పుడు సత్యం ఏం చేసేసారు? అక్కడ ఏం లేదు వాళ్ళ దగ్గర. బైబిల్ ఉంది, మన బైబిల్ చేతిలో ఉంది, ఏం లేదు అక్కడ. సత్యం లేవు. అది బైబిల్ ఉంది. మళ్ళీ ఆ వచ్చి బైబిల్ పేరుని ఏం చేసేది? అందరినీ బైబిల్ పేరునే ఆశీర్వదించేది, బైబిల్ పేర్లోనే చేసేది. కానీ మళ్ళా నాయకులు మరి ఎన్నికలంతా ఎలా జరిగేది? ఇక్కడ ఆ ఎలక్షన్ ఎలా జరిగేది? సేమ్ లోకల్. ఇక బైబిల్ ఉందా? బైబిల్ లేవు. అక్కడ ఏముంది బైబిల్? మరి ఏం మోసేని ఏమి పులుగు చీటి వేసి ఎత్తుకున్నారా? మోసేని యోసేపుని పులుగు చీటి వేసి ఎత్తుకున్నారా? ఈ దానియేలుని ఏమైనా సీటు పులుగు ఎత్తుకున్నారా? ఏం చేశారు? ఎలక్షన్ జరిపి ఎత్తుకున్నారా? ఏం ఎత్తుకున్నారు? దేవుడు ఎన్నుకున్నారు. వాళ్ళు ఏం చూశారు? వాళ్ళు ఏం చూశారు? వాళ్ళు విశేషమైన దేవుని ఆత్మ ఉంది ఏం చేశారు? గ్రహించారు. యేసోపులు ఏం గ్రహించారు? అతను చేసి ఏ పని సక్సెస్ అవుతా ఉంది. అతను దేవుని ఉన్న దేవుని ఒక ఆత్మ ఉంది ఏం చేశారు? అంతే. అయ్యో అతని జాతి మతము కులము గోత్రం ఏమైనా ఎంచారా? అడిగారా? అడగడం లేదు, ఎంచడం లేదు. అతనిలో దేవుని విశేషమైన ఆత్మ ఉంది. అతను ఎత్తి ఏం చేశారు? పరిపాలన పెట్టేశారు అంతే. అక్కడ జ్ఞానంగా ఉన్నాడు, జ్ఞానిగా పెట్టేశారు అంతే. ఎక్కడ అందరికన్నా జ్ఞానం అంతే. ఎందుకు? ఏం చూశారు? ఏం చూస్తే ఏం చూడాలా? ప్రతి ఒక్కరు ఏం చూడాలా? అతను దేవుని వాక్యము, దేవుని భక్తి, దేవుని విశ్వాసం ఇదిదా చూడాల్సింది. అందుకే వాళ్ళు అలా వాడబడ్డారు. ఇప్పుడు ఏమైపోయింది? అదంతా ఎలక్షన్ ఏముంది? రాజకీయ ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఎలా ఎన్నుకున్నారు ఆయన్ని? పోపుని ఎలా ఎన్నుకున్నారు? ఆయన భక్తి పరుడా ఎలా ఎన్నుకున్నారు ఆయన్ని? ఏమీ లేదు, ఎలక్షన్ అంతే. ఇది దేవునికి ఏమైంది? ఇదంతా వ్యతిరేకమే. అదితో చెప్తున్నారు. ఆయన వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చోన్నారు? ఆయన బైబిల్ పెట్టుకున్నారు, ఆలయం ఉంది, దేవుని ఆలయం మారి ఎత్తుకుని అక్కడే నేనే దేవుడు మారిగా. ఇది ఎలా? ఇది వ్యతిరేకమైన పని. అదే చెప్తుంది ఇక్కడ. దానియేలు చెప్పింది అదిదా. సత్యమును అనుసరించక వ్యర్థపరచుచు తన సొంత చిత్తాన్ని ఏం చేసేవాళ్ళంట? అదిదా. నేను మాత్రమే ఏం చేసేవాళ్ళు? నేనుదా మీకు రక్షకుడుగా ఏం చేశారు? రక్షకుడిగా ఏం చేస్తున్నారు? వాళ్ళని ప్రూఫ్ చేసుకుంటూ చూపిస్తున్నాం. మేమే రక్షకులు, మేము ఆశీర్వాద ఏడ వస్తుంది? అవుతుందా అని జనాలు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. అదిదా. కాబట్టి మనం చేయకూడదా? చూడండి ఈ ఒక విషయము ఎంత గొప్ప దర్శనం మూలంగా ఆయనకి ఇచ్చి ఆ రాజ్యం గురించి, రాజుల గురించి ఎంత వివరంగా దేవుని చిత్తం అయితే ఏం చేస్తాం? మళ్ళీ మనము దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం 9వ అధ్యాయం చూస్తాము. ఇంతవరకు విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.